బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పలువురు మంత్రులు ఇవాళ ఉదయం 11:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల నిబంధనను ఎత్తేసి రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని సభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను కోరనున్నారు. గవర్నర్ తో సమావేశానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీ నేతలకు స్వయంగా అందజేశారు. బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ కు, బీజేపీ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డికి, ఎంఐఎం తరపున ఎమ్మెల్యే బలాలకు, సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకటి శ్రీహరి, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీసీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలవనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకుండా వాటిని రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ కు పంపితే వాటిని రాష్ట్రపతికి పంపారని తెలిపారు. 5 నెలలుగా అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ప్రస్తుత గవర్నర్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారని, గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపేలా గవర్నర్ వద్ద తెర వెనుక లాబియింగ్ చేశారని చెప్పారు.